గుడ్ మార్నింగ్. హలో. నిన్న డైట్ ఫస్ట్ డే మార్నింగ్ కాఫీ తాగిన, మధ్యాహ్నం జస్ట్ 2 దోశ విత్ చట్నీ తిన్నా, సాయంత్రం ఫంక్షన్ పోయినా, బర్త్డే పార్టీకి పోయింటి. ఎంత గొప్పగా తిన్నా అంటే చికెన్ మంచూరియా తిన్నా, చికెన్ 65 తిన్నా, 2 గ్లాసుల జ్యూస్ తాగినా, బిర్యానీ తిన్నా, మటన్ కర్రీ తిన్నా, పక్కకు 2 గులాబ్ జాములు ఉండే. ఉట్టి గులాబ్ జామున్ తింటే బాగుండదని దాన్ని ఐస్ క్రీమ్లో తీసుకొని తిన్నా. అంటే ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ ఒక గొప్ప టేస్ట్ అన్నమాట. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కూడా ఒక పార్టీ నడుస్తుండే. జస్ట్ 2 గ్లాస్ వైన్ తాగిన. నేను డైట్ అని నన్ను నేను మోటివేట్ చేసుకొని ముందుకు పోతా. కానీ ఏమవుతుందంటే ఫంక్షన్స్, నా పక్కకున్నోళ్ళు, నా దోస్తులు, మా ఇంట్లోళ్ళు గొప్ప గొప్ప కార్యక్రమాలు పెట్టుకుంటారు అన్నమాట. నేను ఊరికేనే టెంప్టేషన్లో ఇట్లా ఫ్లో అవుతూ ఉంటా. సో ఈరోజు నేను అంతగానం తిన్నా కాబట్టి ఈరోజు నేను ఏమీ తినా. ఓన్లీ నాకు నేను ఒక అన్న చెప్పిండు, అమ్మ జొన్న గట్క తిను, ఇంకా మిల్లెట్స్ తిను అని. సో మిల్లెట్స్ అయితే లేవు, ఈరోజు పోయి కొనుకొచ్చుకున్నాక ఆ మిల్లెట్స్ ట్రై చేస్తా ఎట్లుంటాయో. సో నిన్న అంతగానం తిన్నందుకు 101 kgs నుంచి నేను 103 kgs పెరిగిన. అంటే ఒక్క రోజులో 2 కిలోల బరువు పెరిగిన. ఎవరి వల్ల కానీ గొప్ప పని. అంటే ఇట్లా వేసుకుంటే సార్ మాది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, నేను గాలి పీల్చినా కూడా ఆక్సిజన్ లెవెల్లో నా బాడీలో వెయిట్ పెరుగుతుందేమో అని. చలో ఈరోజైతే ఏం తినకూడదు అనే డిసైడ్ అయినా, ఎంత ఆకలైనా సరే. ఎందుకంటే నిన్నటిది నా బాడీలో బయటికి వెళ్ళాలని. ఇంకొకటి, నాకు ఒక ఫ్రెండ్ ఒక మంచి విషయం చెప్పింది, ఎనిమా బాక్స్. సో 21 days అది కూడా ట్రై చేస్తా. ఎందుకంటే నాకు పొట్ట చాలా పెద్దగా ఉంటుంది. మేబీ నా పాత ఫోటోలలో వెళ్తే తెలుస్తుంది మీకు. అండ్ కూలర్ థెరపీ అని విన్నా. అవుట్ ఆఫ్ ద బడ్జెట్ అయితే పోను కానీ లోపలనే పోతా. సో ఈ రోజంతా నన్ను నేను మోటివేట్ చేసుకునేది ఏంటంటే, తిండి తినకూడదు. ఒకవేళ అంతగా ఆకలి అయితే కిలో కీరాలు తెచ్చి ఇంట్లో పెట్టినా రాత్రికి తినేస్తా, అవి పెరుగులో కలుపుకొని, లేదా జ్యూస్ తాగేస్తా. చలో హ్యాపీ లవ్లీ డే, October 5th, అండ్ హ్యాపీ సండే టు యూ. చర్చ్కి వెళ్ళే వాళ్ళందరూ జాగ్రత్తగా వెళ్ళి. మా దగ్గర అయితే దంచి కొడుతుంది వాన. మోస్ట్లీ మీ దగ్గర కూడా వాన మంచిగానే పడుతుంది అనుకుంటా. సిటీలో ఇంకెక్కువ పడుతుంది, హైదరాబాద్ సిటీలో. నేను విలేజ్లో లేను, నేను హైదరాబాద్కి దగ్గరలోనే ఉంటా. మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి కొల్లూరుకి వచ్చేసిన.